జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం, వారి పార్టీని వారు డెవలప్ చేసుకుంటే తప్పులేదు, కానీ పని చేసినప్పుడు కూడా పని చేయలేదనే విధంగా మాట్లాడే విధానాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మర్చిపోయే విధంగా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఏదో రకమైన బురద జల్లాలనే ఆలోచనతో పనిచేసే విధానాన్ని మీరు గమనించే ఉంటారు. ఇవాళ ఏదైతే 6 ప్యాక్లో అన్నారో అది పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నాడు ఆయన. కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళిపోయినా మాకు తెలియదు, కానీ మరి వాళ్ళ ప్రజలందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో అన్నీ కూడా ఆయన ఒకటొకటిగా చేసుకుంటూ వెళ్ళారు. నీకు 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి నీకు సమయం తీసుకుంటే ఈరోజు గెలిచిన మరుక్షణం 1000 రూపాయలు పెన్షన్ పెంచి దాంతో పాటుగా పాత 3000 రూపాయలు ఇప్పుడు 4000 రూపాయలు కలిసి మనం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుద్దని కూడా మీకు తెలియజేస్తున్నా. అది మొదటగా చూసుకుంటే అది అయిపోయింది. రైతు భరోసా వేస్తానని చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రైతు భరోసా వేసాం. తల్లికి 100 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తానని చెప్పాం, అంతమంది పిల్లలకి ఇచ్చాం. అది ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. రికార్డ్స్ చెప్తూ ఉంటా, నేను చెప్తే అది వాస్తవం అనుకోవచ్చు, కాకపోవచ్చు. అదేవిధంగా రైతులకి 48 గంటల్లో ఈ రాష్ట్ర చరిత్రలో నువ్వు ఎప్పుడైనా నీ పరిపాలనలో రైతుకి అనుకున్న టైం డబ్బు వేయడం కానీ, ఆ ధాన్యం ఎక్కడికన్నా తోలితే డబ్బులు ఎప్పుడు వస్తుందో కానీ, అసలు రైస్ మిల్కి వెళ్తే అది అన్లోడ్ చేసుకుంటాడా లేదా లారీ, లేకపోతే రైస్ మిల్కి ఎంత డబ్బు ఇచ్చే విధంగా ఉన్నట్టు నీ పరిపాలనకి. కూటమి పరిపాలన వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నాదెళ్ల మనోహర్ గారు శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత 1650 కోట్ల రూపాయలని పాత బకాయిల్ని చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వం తక్కువదని కూడా మీకు తెలియజేస్తాను. మీరన్నీ కూడా అప్పులు గొప్పగా చేసి, రాష్ట్రాన్ని దోపిడీ చేసి, ఇసుకలో లూటీ చేసి, గ్రానైట్స్ గా అన్ని మీ అన్నయ్యలు కొండలు దారబెట్టి, ఆఖరికి మీరు మందులో కూడా కల్తీ మందును అమ్మించి చాలా మంది ప్రాణాలు తీసుకుని, కల్తీ మందు కూడా మాస్టర్లతో అమ్మించి, దాంట్లో కూడా ఆన్లైన్ మనీ లేకుండా అంతా క్యాష్ అండ్ క్యారీ తీసుకున్న డబ్బు తీసుకుని ఎవరికి లెక్క జమ చెప్పుకోకుండా డబ్బు తీసుకెళ్లిపోయిన కేసులో మీరు ఇరుక్కున్న సంగతి మీరు మర్చిపోయారేమో, గుర్తు తెచ్చుకోమని చెప్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నెక్స్ట్ ఇయర్ మన ప్రజలకు అనుసంధానం రైతులకు ఇస్తా ఉన్నాం అనేది చంద్రబాబు నాయుడు చెప్పడమే కాదు, ఆల్రెడీ నేను పేపర్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ ఏ రకమైన స్కిల్టన్ రెడీ అయింది, స్పిల్వే కానీ అన్ని రెడీ చేశారు. అన్ని మనం వచ్చే సంవత్సరం పుష్కరాలకు ముందు పోలవరం ప్రాజెక్టుని ప్రజలకు అంకితం చేయబోతూ ఉన్నాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు.